హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేది వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఇది మనకు స్క్రీన్ పైన కనబడుతున్న పేపర్ వచ్చేసి ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఇది. దీనికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఈవినింగ్ లోపు. సో మన ఛానల్ ద్వారా దీనికి సంబంధించిన కీ కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కువగా మనకైతే అప్లికేషన్ మెథడ్లో అయితే అడగడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎక్కువ క్వశ్చన్స్ అయితే అప్లికేషన్ అడిగినట్లయితే కనబడుతుంది. టోటల్గా 150 క్వశ్చన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు పేపర్ ఏ విధంగా అనిపించిందని కంపల్సరీ కింద కామెంట్ చేయండి. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, లేదా మోడరేట్గా ఉందా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ 5 to 6 లోపు దీనికి సంబంధించినటువంటి కీ కూడా మేము మన ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్ అయితే చాలా లెంతీ క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే అప్లికేషన్ మెథడ్లో లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అవ్వచ్చు అండ్ సరైన క్రమంలో అమర్చండి అనేటువంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువగా అయితే క్వశ్చన్ పేపర్లో కనబడుతున్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా అయితే ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కంపల్సరీ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.